హలో మావా, నమస్తే. జేసీబీతో ఇల్లు కూల్చేస్తున్నాం. ఈ కడీలు అయితే యూజ్ అవుతాయి అని చెప్పి తీయమంటే మా డీజే ఆపరేటర్ మాత్రం విరగ్గొట్టిండు. పాత చౌకోట్లు అయితే యూజ్ అవుతాయి అనుకున్నా, బట్ విరిగిపోయినాయి. ఆ పైన దూలాలు అయితే తీయమని చెప్పిన, అవైనా కొత్త చౌకోట్లు వేయించుకోవచ్చు అని. అవైతే పర్ఫెక్ట్గానే వచ్చినాయి. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న సంబంధాలన్నీ పోతున్నాయని బాధగా ఉంది. కొత్త ఇల్లు కడుతున్నామని కొంచెం సంతోషం కూడా ఉంది. అండ్ నా వైఫ్ ఇష్టంగా వేసుకున్న డ్రాయింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇల్లు మొత్తం కంప్లీట్గా తీసేస్తే లాస్ట్లో ఇది మాత్రం కనిపించింది. అండ్ ఈ గ్రనైట్ అంతా ఒక దగ్గరికి వేసుకొని ట్రాక్టర్ని అయితే పిలిపించుకొని లోడింగ్ చేపిద్దాం అనుకున్నాము. ఇదంతా ఒక కుప్ప చేసి జేసీబీతో లోడింగ్ అయితే పెట్టిన. గ్రానైట్ ఎక్కువ దూరం వేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళని అడిగి పక్కనే వేయించుకున్నా. ఓవర్ నైట్ వర్క్ అవుతుందని చెప్పేసి జేసీబీ మార్నింగ్ పిలిపిద్దామని వర్క్ అయితే ఆపేసినాం. నేను కూడా లోడ్ చేస్తా అని చెప్పి జేసీబీ ఎక్కి అయితే నేను కూడా డ్రైవ్ చేసిన. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ రాయి మొత్తం లోడింగ్ అయిపోయిన తర్వాత ఇదే జేసీబీతో మొత్తం లెవెల్ అయితే చేపించిన. మొత్తం జేసీబీకి 4.5 గంటలు అయితే పట్టింది. 6 ట్రిప్పుల రాయి పక్కకి ఇప్పించిన. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేస్త్రిని, వాస్తు చూసే అతన్ని, పంతులను అయితే పిలిపించా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇంకా ఇల్లు గురించి ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ కూడా చేయండి.